అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. గత 4 ఏళ్లుగా వివేక హత్య కేసులో ఎన్నో మలుపులు చూస్తూనే ఉన్నాము. రోజుకు ఒక కోణం బయటకు వస్తూనే ఉంది కూడా. అయితే విచిత్రం ఏంటంటే మాజీ మంత్రి చనిపోయి 4 ఏళ్ళు అయినా కానీ ఇప్పటి వరకు చంపారెవరు అనేది బయటకు రాలేదు. ఈ రోజుతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తవుతుంది. అంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోతుందనా, లేకపోతే ఇది కంటిన్యూ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? కేసు కంటిన్యూ చేస్తారా క్లోజ్ చేస్తారా అనేది పక్కన పెట్టేస్తే గడువు అయితే పూర్తయిపోయింది. అంటే జైల్లో ఉన్న 6 నిందితుల రిమాండ్ కాలం అయిపోయిందని అర్థం ఇవాళ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయింది ఆల్మోస్ట్. సో వివేకానంద హత్య కేసులో ఏంటంటే వివేకానందని చంపింది ఎవరు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో అనుకుంటా అసలు ఎటు తేలిన ఒక హత్య కేసు అంటూ ఉందంటే వివేకానంద హత్య కేసే. దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ. ఐ మీన్ ఇప్పుడు మైండ్ జనరల్గా అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్, ఒక మంచి ఎర్లీ మార్నింగ్ ఆయన పిఏ ఆయన కృష్ణారెడ్డి ఏం చేశాడు, ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ డైలీ ఆ పిఏ కృష్ణారెడ్డి వస్తాడు. సేమ్ అలాగే వచ్చాడు, కూర్చున్నాడు. ఇలా కూర్చున్నాం కదా అని చెప్పి కాసేపు ఏం చేసిన పేపర్లు ఉంటాయి కదా చదువుతూ ఉన్నాడు. ఆయన ఇంకా బయటికి రావట్లేదు. అంటే ఇప్పుడు మనకు తెలిసిన కథలు. ఆయన ఏమో బయటికి రావట్లేదు. ఏమైందని చెప్పి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి రాత్రి కొంచెం లేట్ అయి ఉండొచ్చు కదా, పడుకున్నాడులే, కాసేపు బాగా లేస్తాడు కానీ ఆవిడ ఎంతసేపటికి లైట్ ఆన్ అవ్వట్లేదు. తర్వాత ఏమైంది, వంట మనిషి లక్ష్మమ్మ వచ్చింది. ఆ లక్ష్మమ్మని తీసుకురావడానికి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ వచ్చాడు, దింపాడు. వీళ్ళు కూడా వెయిట్ చేస్తారు, ఇంకా సార్ రావట్లేదు. మెల్లిగా 6 అయింది, 6:30 ఆ టైం ఇట్లా అవుతుంది. ఇది ఎంతసేపు తేలట్లేదు. అప్పుడే వాచ్మెన్ రంగనే నిద్ర లేచాడు. లేచి ఆయన పని ఆయన సరదాగా చేసుకుంటున్నాడు. ఇట్లా చూస్తే వెనక డోర్ కొంచెం అలా తెరిచింది. అటు నుంచి వెళ్ళి చూస్తే రంగన్న చూసేసరికి సార్ రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు అని చెప్పేసరికి వీళ్ళు హడావిడి లోపలికి వెళ్ళారు. అక్కడ బోల్డ్ అంత బ్లడ్ పడి ఉంటే వీళ్ళు భయం వేసింది. ఆ లక్ష్మమ్మ కాసేపు క్లీన్ చేయాలనుకుంది. తర్వాత ఆవిడకి కళ్ళు తిరిగి ఒక రకంగా ఉండేసరికి వాళ్ళ అబ్బాయి క్లీన్ చేశాడు. శవాన్ని అక్కడి నుంచి బెడ్రూమ్ తీసుకొచ్చి హాల్లో పెట్టారు. ఇంకా తర్వాత ఎర్రగంగిరెడ్డి ఆయన రైట్ హ్యాండ్ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడు, అరే సార్ బ్లడ్ వామిటింగ్లు చేసుకున్నట్టున్నాడే అన్నాడు. అంటే తెలియకుండానే. ఈ కృష్ణారెడ్డికి ఏం జరుగుతుందో అర్థం కాల. అదేంటి ఇలా చెప్పాడు అని చెప్పేసి అనుకోండి, ఆ డౌట్ఫుల్గానే వెంటనే ఎవరికి ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మాయి సునీత రెడ్డికి వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశాడు. సో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కాల్ చేస్తే ఆయన అన్నాడు ఏం జరిగింది అక్కడ అంటే, ఆయన ఒక లెటర్ ఉంది, ఫోన్ ఉంది, ఆ లెటర్లో డ్రైవర్ ప్రసాద్ చంపాడని ఉంది, ఆయన రాశాడు, ఆ హ్యాండ్ రైటింగ్ అయిందే, నాకు గుర్తుపట్టాను నేను అని అనేసరికి అవునా ఆ లెటర్ దాచిపెట్టు, ఆ ఫోన్ దాచిపెట్టు, మేము వచ్చే వరకు ఎవరికి చెప్పకు. వీళ్ళు హైదరాబాద్ నుంచి నిదానంగా వెళ్ళారు. ఇది జరిగింది. ఇప్పుడు ఫస్ట్ సాక్ష్యం తారుమారు చేసింది ఎవరు? బేసిక్గా వీళ్ళే కదా, కూతురికి అంటే ఎట్లా చనిపోయాడు అనేది ఫోటో తీసి మరి అలా పెట్టాడు. గాయం ఉంది, ఆ డాక్టర్ ఆల్రెడీ షీ నోస్ అది ఆత్మహత్య అని. ఎవరికి ఏం చెప్పొద్దు, అది అట్లే ఉంటుంది, గుండెపోటు అని చెప్పండి అని అన్నారు. ఇది జరిగింది. సో గుండెపోటు అని చెప్పండి అని అన్నారు. వీళ్ళు కూడా ఏం చెప్పారు, వచ్చిన వాళ్ళందరికీ గుండెపోటు అండి సార్ బ్లడ్ వామిటింగ్లు చేసి గుండెపోటుతో చనిపోయాడు. చూస్తే ఇక్కడ గాయం కనబడతానే ఉంది. అంటే ఎవడో కొట్టి చంపాడని తెలిసింది, అయినా సరే గుండెపోటు అన్నాడు. తర్వాత ఎస్ఐ శంకరయ్య వచ్చాడు, సిఐ శంకరయ్య ఆయన మొత్తం చూశాడు. ఏం జరిగిందో ఆయన కూడా అర్థమైంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇంత గందరగోళం జరిగింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అప్పుడే ఆయన బయటగట్లు వెళ్తున్నాడు క్యాన్వైన్ వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళి ఆయన రిషికేశ్వర రెడ్డికి ఎవరో ఫోన్ చేస్తే ఆయన అనుచరుడు సార్ ఇట్లా జరిగింది అంటే వాళ్ళిద్దరు వచ్చారు. ఈలోపు నర్రెడ్డి మన భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఊరోళ్ళు కూడా అందరు వచ్చారు. ఇంత జరిగింది. ఇప్పుడు ఈ కథ జనరల్గా జరిగిన ఒరిజినల్ స్టోరీ ఇది. సో దీంట్లో ఎవరిని ఫస్ట్ నిందితులు అమ్మ సునీతమ్మ నువ్వు ఎందుకు ఫోన్ దాయమన్నావు, లెటర్ ఎందుకు దాయమన్నావు,
ఆ ప్రసాద్ ఎందుకు కాపాడాలనుకున్నావు అని అడిగితే కేసు ఈ రోజు కాదు, అది ఎప్పుడో తేలేదు యాక్చువల్లీ. కాకపోతే దీన్ని ఏం చేశారు, ఆ ఒక్క చిన్న అబద్ధం కప్పిపుచ్చేసరికి రకరకాల మలుపులు తిరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చేశారు, దీన్ని టీడీపీ అకౌంట్లో వేద్దాం అనుకున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఇది వైసీపీ అకౌంట్లో వేద్దాం అనుకున్నారు. వీళ్ళేమో నారాసుర రక్త చరిత్ర, మా బాబాయ్ని చంపాడు చంద్రబాబు నాయుడు అని వీళ్ళు. అప్పుడు సునీత రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది, మన బీటెక్ రవి అండ్ వీళ్ళు కలిసి మా నాన్నని చంపేశారు ప్రత్యర్థులు అని చెప్పేసి. అండ్ ఒక రకంగా అండ్ వీళ్ళు కూడా జగన్నాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు వేశారు. ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగింది. తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా కేసు మలుపు తిరిగింది. అంటే ఇది రకరకాల ఇన్వెస్టిగేషన్లు అయ్యాయి. ఫస్ట్ మన ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ఒక సిట్ వేశారు. తర్వాత మళ్ళీ 2020లో ఇంకో సిట్ వేసి అనుకోకుండా సిబిఐ చేతికి వెళ్ళిపోయింది కేసు. ఆ తర్వాత కడప కోర్టు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సునీత రెడ్డి నాకు ఇక్కడ నమ్మకం లేదు, హైదరాబాద్ షిఫ్ట్ చేయండి అంటే అలా షిఫ్ట్ అయింది. సాగుతా ఉందన్నమాట ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు సిబిఐ విచారణలో ఎలా చేస్తున్నారంటే, దీంట్లో అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని అంటే మన లెక్క ప్రకారం ఫస్ట్ నన్ను చంపింది దేవర్ ప్రసాద్ అన్నాడు, ప్రసాద్ని అరెస్ట్ చేయాలి. లెటరు ఫోను మాయం చేసినందుకు పిఏ కృష్ణారెడ్డిని అరెస్ట్ అయ్యాలి. సార్ బ్లడ్ వామిటింగ్లు అన్నాడే, నీకు అలా ఎలా చెప్పావు బ్లడ్ వామిటింగ్లు అని చెప్పి ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత సునీత రెడ్డిని, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిని వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే తెలిసేదేమో నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే దీంట్లో ఎవరెవరినో అరెస్ట్ చేశారు. ఎర్రగంగిరెడ్డిని ఏమని అరెస్ట్ చేశారు, ఓకే. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి అలాగే సునీల్ యాదవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత శివశంకర్ రెడ్డిని అనే ఆయన అరెస్ట్ చేశారు. దస్తగిరి అండ్ అలాగే నెక్స్ట్ కొనసాగుతా ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వరకు వస్తుంది. దీంట్లో ఫస్ట్ నలుగురిని అరెస్ట్ చేస్తే ఆ నలుగురిలో ఒకడు అప్రూవర్గా మారాడు, వాడే దస్తగిరి. వాడు యాక్చువల్గా ఆకురౌడి, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసే ఆకురౌడి వాడు. వాడి మాట సిబిఐ నమ్మింది. ఏమని వాడు ఏం చెప్పాడు, అప్రూవర్గా మారడం ఒక అందమైన కథలేడు. రాత్రిపూట చిన్న ల్యాండ్ గొడవ జరిగింది. యాక్చువల్గా మేము ఆ ల్యాండ్ గొడవల్లో ఈయన మాకు వాటా ఇవ్వట్లేదని తెలిసిపోయి చంపాలనుకున్నాము. సుపారీ ఇచ్చారు నాకు, 5 కోట్ల సుపారీ, మొత్తం 40 కోట్ల డీల్. 5 కోట్లలో నాకు ఆల్రెడీ 1 crore అడ్వాన్స్ ఇస్తే అది 75 ఇచ్చారు నాకు. ఆ 75 కూడా నా దగ్గర అంత డబ్బు ఉంటే నేను హ్యాండిల్ చేయలేనని మొన్న నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. వాడి దగ్గర పెట్టాను నేను. వాడికి అట్లా ఉంచుకోవడానికి 5 lakhs కమిషన్ లాగా మాట్లాడుకున్నాను అని చెప్పాడు వాడు. సో ఆ రకంగా వీడిచ్చిన స్టేట్మెంట్ అది. అయితే ఎలా చంపాము అంటే, నైట్ ల్యాండ్ గొడవలు అయిన తర్వాత ఎర్రగంగిరెడ్డి మొత్తం ఈ ప్లాన్ అంతా గీసాడు. నేను చంపుదామని చెప్పేసి ఇక్కడ ఒక గొడ్డలి కొన్నాను, అది కూడా లోకల్లో చేయిస్తే డౌట్ వస్తుందని చెప్పి కదిరిలో చేయించాను అని చెప్పాడు. అది ఒక గొడ్డలి. ఈ ఉమాశంకర్ రెడ్డి ఎందుకు చంపాడు అంటే, ఆయన ఉమెనైజర్ అనమాట, వివేకానంద రెడ్డి. అంటే ఇలా క్రియేట్ చేశారు, ఆయన ఉమెనైజర్. వీళ్ళ ఆవిడ్ని వాడుకోవాలని చూశాడు, సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మని కూడా వాడుకోవాలని చూశాడు. అప్పుడు నైట్ ఏం జరిగిందంటే, మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకొని సునీల్ యాదవ్ వెళ్ళి గుద్దాడు. నా పిల్ల కావాల్సి వచ్చిందిరా నీకని చెప్పి ఆయన గుండెల మీద బాగా బాధితే వివేకానంద రెడ్డి పడిపోతే, అరే మరి సుపారీ తీసుకుని నేను కూడా ఏదో చేయాలి కదా అని చెప్పి వీడు గొడ్డలతో 2 వేసాడు అనమాట, తల మీద ఒకటి, భుజం మీద ఒకటి. అట్లా ఆయన బ్లడ్ మడుగులో గ్లగిలా కొట్టుకుంటుంటే ఆయన్ని తీసుకెళ్ళి బాత్రూంలో వేసాము. బాత్రూంలో మేమే ఆయన చేత ప్రసాద్ అని చెప్పని రాయించాము అని వీడు చెప్పాడు. అసలు నమ్మేలాగా ఉందా ఈ స్టోరీ? మూవీ స్టోరీలా ఉంది. అసలు నమ్మేలాగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అదేంటి, అంత కొట్టిన తర్వాత మనిషి ఎట్లా రాస్తాడు నన్ను చంపింది ప్రసాద్ అని? బేసిక్ ఎవడు రాడు. సో ఇక్కడ అట్లా జరిగిందని చెప్తే అది నమ్మింది సిబిఐ. నమ్మి వీళ్ళందరిని అరెస్ట్ చేసి అప్రూవర్గా మారినందుకు ఈ కథ చెప్పినందుకు వాళ్ళు రిలీజ్ చేసేసింది. దస్తగిరి ఈజ్ అవుట్ నౌ. వాడు ఎప్పటి నుంచో బయట తిరుగుతున్నాడు హాయిగా. సో వీళ్ళందరూ మగ్గుతున్నారు జైళ్ళలో. ఆ తర్వాత ఇప్పుడు ఎలా అంటే, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు వీళ్ళని అరెస్ట్ చేశాము అని. సాక్ష్యాలను తారుమారు ఏం చేశారు అంటే, బ్లడ్ ఎందుకు క్లీన్ చేశారు, గుండెపోటు అని ఎవరు చెప్పారు, ముందే నువ్వు గుండెపోటు అని చెప్పావు, బ్లడ్ క్లీన్ చేసా అంటే మీరు అబద్ధాలు చెప్పారు, అంతే సాక్ష్యాలు మొత్తం తారుమారు చేసేసారని చెప్పాడు. యాక్చువల్గా సాక్ష్యాలు తారుమారు అంటే ఏంటి, మెయిన్ సూసైడ్ లెటర్ అండ్ మెయిన్
అతని ఫోన్. అవి ఎవరు దాస్తే వాళ్ళే సాక్షులు తారమని అంటారు. అండ్ నెక్స్ట్ సరే దస్తగిరి స్టోరీ నమ్మాము, అంతా ఓకే. మరి నువ్వు చంపిన గొడ్డలేది అని అడిగితే వాడికి నేను ఎక్కడ పడేసాను అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ హత్య కేసులో అయినా ఆయుధం మెయిన్. కత్తితో పొడిసే కత్తో లేకపోతే ఉరితో పోతే తాడు దాని ఇట్లా సపరేట్ కవర్లో తెస్తారు ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్. ఇక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాలి. అయినా వాడిని ఎవడు అడగని కూడా అడగట్లా, వాడు చాలా హాయిగా తిరుగుతున్నాడు బయట. సో ఇట్లా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఊరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత అందులో భారతిని లాగి తర్వాత జగన్ అరెస్ట్ చేస్తే ఈ సీన్స్ సిద్ధారైపోతుందని చెప్పేసి సునీత రెడ్డి ప్లానింగ్. సునీత రెడ్డికి లాయర్ ఎవరు అంటే సిద్ధార్థ్ లూత్రా. ఆయన ఎవరు? రామోజీరావు పర్సనల్ లాయర్. అంటే సాక్షి ఏమైనా చేస్తాడు. అవినాష్ రెడ్డిగా నిరంజన్ రెడ్డి అని మన ఆచార్య సినిమా ప్రొడ్యూసర్, ఆయన లాయర్ కూడా, అడ్వకేట్ కూడా. సో ఈయన చేస్తున్నాడు. సో ఈ రకంగా ఈ కేసు ముందుకెళ్ళింది. అట్లా వాయిదా పడి యాక్చువల్గా ఏప్రిల్ 30కే ముగించండి అన్నారు. తర్వాత అది కొనసాగి ఇప్పుడు జూన్ 30కి వచ్చింది. ఈ రోజు లాస్ట్ డేట్ యాక్చువల్గా చెప్పాలంటే. నిందితుల్ని విడుదల చేయాలి అండ్ కేసులో ఇప్పటివరకు డెవలప్మెంట్ ఏంటో వాళ్ళు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా ఎవరు నిందితుడో తెలియదు, ఎవరు హత్య చేశారో తెలియదు, కథ ఏమైందో తెలియదు. అండ్ అరెస్ట్ అయిన వాళ్ళు పాపం వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో కూడా వాళ్ళకి తెలియదు. ఇట్లా ఉంది యాక్చువల్ బేసిక్ స్టోరీ ఇది. దీంట్లో తర్వాత మొన్న ఆ మధ్యకాలంలో తులసమ్మ అని శివశంకర్ రెడ్డి వాళ్ళ భార్య, ఆమె అక్కడే కడప కోర్టులో ఇంకో పిటిషన్ వేసింది. ఎందుకంటే వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, షమీం ఆమె పేరు. ఆమెకు ఒక కొడుకున్నాడు షహీన్ షా అని. ఈ కోణంలో ఒకసారి విచారించి చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే వివేకానంద రెడ్డి వీళ్ళకి చెప్పకుండా అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ మ్యారేజ్, కొడుకు పుట్టాడు. ఆస్తంతా వారసుడికి ఇవ్వాలి కదా. సో ఇవ్వాలని చెప్తే ఈయన సెటిల్మెంట్లు చేస్తున్నాడు బాగా. డబ్బులన్నీ ఎక్కడ ఇస్తాడో అని చెప్పి సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ అన్నయ్య శివప్రకాష్ రెడ్డి, వీళ్ళు కలిసి ఆస్తి వెళ్ళిపోతున్నారు ప్లాన్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే ప్రసాద్ వీళ్ళ మనిషే. ఫోన్లు చేసి రోజు చెప్తున్నాడు ఎక్కడ 8 కోట్లు వచ్చాయి, ఎక్కడ 10 కోట్లు వచ్చాయని. ఈ రాత్రికి వేసేవాళ్ళు ఉంటాడు. ఏం చేస్తుంటాడు, నైట్ వచ్చేసి రేపు మార్నింగ్ త్వరగా రాను సార్, నాకు ఇంకా ఇప్పుడే ఇంత టైం అయింది, నేను ఎట్లా రాను, ఎరా ఎదురు తిరుగుతున్నాను నాకు అనగానే వీడో 2 పీకి హత్య చేసి ఉండొచ్చు. అందుకే నేను పొద్దున తొందరగా రమ్మన్నందుకు డ్రైవర్ ప్రసాద్ నన్ను కొట్టాడు అని చెప్పేసి లెటర్లో ఉంది. తర్వాత వాడు ఎస్కేప్, వాడు దొరికితే ఇక్కడ వీళ్ళందరూ దొరుకుతారేమో అని చెప్పి ముందే శివప్రకాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఆ లెటర్ తాగి ఫోన్ తాగి అన్నారు. వచ్చిన తర్వాత మొత్తం తారుమారు చేసి సర్వనాశనం చేశారు. ఈ రోజు వరకు కూడా తేలా. ఈ కేసు నాకు తెలిసి ఇంకెప్పుడు తేలదని అనుకోవాలి. అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.